గులాబీ బాస్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. పిట్టల దొరలా మాట్లాడటం కాదు, దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు, ఆ తర్వాత ఏమవుతుందో అని కేసీఆర్ ని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యత తనదని, ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకో అని కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. గద్వాల గడిలో దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా, మీ ఫామ్ హౌస్ల ముందల, మీ గడిల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ నెత్తి మీద గొడుగో, లేకపోతే నీ చేతిలో సురకత్తాయి మా అన్నదమ్ములని మేము పొడుచుకోదలుచుకోలేదు. 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగలు, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో కాదు, సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది, మనందరిది. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటారా ఈ జిల్లా పట్ల? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నడైనా ఎంతెత్తుకు ఎదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను, ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే అయితే పిట్టల దొరకు తాత తయారైంది. ఆయన తండ్రికి తద్దినం పెట్టనోడంట చిన్నాయనకు పిండాలు పెడతాడట కృష్ణానదిలో పోయి. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవు, నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు, ఎదురుగున్న పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్? నీ కథలకు కాలం చెల్లింది. నీ కారు అణం జడ్డి ఆడ షెడ్డుకు పోయింది.